హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తున్నాం. అండ్ ఈ వీడియోలో ఓన్లీ సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ ఈ సెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మిగతా 3 సెక్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. 91st క్వశ్చన్. దిస్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ ఇస్ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్. ఆఫ్రికా ఖండంలోని ఈ ప్రాంతం బంగారు మరియు వజ్రాల గనులకు ప్రసిద్ధి. ఖండం యొక్క దక్షిణ ప్రాంతం, సదరన్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్, ఆఫ్రికా కాంటినెంట్ సదరన్ పార్ట్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్. నెక్స్ట్, దిస్ స్పియర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈస్ క్రూషియల్ ఇన్ ట్రాన్స్మిటింగ్ ద రేడియో వేవ్స్. రేడియో తరంగాలను ప్రసారం చేయడంలో వాతావరణంలోని ఈ ఆవరణం కీలకమైనది, విచ్ ఇస్ థర్మోస్పియర్. థర్మోస్పియర్ ఇస్ ఫర్ రేడియో వేవ్స్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ షోయింగ్ ద షేప్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కాంటినెంట్స్ ప్రాపర్లీ వాజ్ డిజైన్డ్ బై. ఖండాల ఆకారం మరియు దిశలు సరిగ్గా చూపించే విధానాన్ని రూపొందించిన వారు మెర్కేటర్. నెక్స్ట్, మెర్కేటర్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ధరలు వీరిపై తక్కువగా ప్రభావం చూపుతాయి. కార్పొరేట్ రంగంలో పనిచేసే వారిపై. ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ దే వర్ లెస్ ఎఫెక్టెడ్ బై ద రైజింగ్ ప్రైసెస్ ఇన్ ద ఎకానమీ. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ లేదు, ఇది డిలీట్ అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సర ధరలతో లెక్కించినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు. వాస్తవ జాతీయ ఆదాయం, రియల్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ విత్ రెఫరెన్స్ టు ఏ బేస్ ఇయర్. నెక్స్ట్, ఇన్ ఇండియా అంత్యోదయ కార్డ్స్ ఆర్ గివెన్ టు దీస్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. భారతదేశంలో అంత్యోదయ కార్డులు ఎవరికి ఇస్తారంటే పేదలలో పేదవారికి ఇస్తారు అంత్యోదయ కార్డ్స్. ఫారిన్ ట్రేడ్ పాలసీ అండర్వెంట్ ఏ సస్టైనబుల్ చేంజ్ ఇన్ ద అవేక్ ఆఫ్. ఈ నేపథ్యంలో విదేశీ వాణిజ్య విధానం సుస్థిరమైన మార్పుకు గురైనది. లిబరలైజేషన్ విచ్ ఇస్ సరళీకరణ. ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ విచ్ ఇస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. షేర్లు కొనుగోలు ఇది మూలధన వ్యయం. నెక్స్ట్, ద అన్స్కిల్డ్ అండ్ ద సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ ఇండియా మోస్ట్లీ మైగ్రేట్ టు దీస్ కంట్రీస్. భారతదేశం నుండి నైపుణ్యం లేని మరియు కొంత నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ దేశాలకు వలస వెళ్తారు. ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆఫ్ ద వెస్ట్ ఏషియా. చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమాసియా దేశాలకు. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. మిషన్ కాకతీయ ఇరిగేషన్ వాటర్ ట్యాంక్స్ స్ట్రెంథనింగ్ స్కీమ్, మిషన్ కాకతీయ. మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ స్కీమ్. ఆరోగ్య లక్ష్మి న్యూట్రిషన్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. అమ్మఒడి రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. నెక్స్ట్, ఆరోగ్యలక్ష్మి గర్భిణీ స్త్రీలకు పోషకాహారం. అమ్మఒడి శిశు మరణాలను తగ్గించడం. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకము. మిషన్ భగీరథ తాగునీటి పథకం. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏ. ఐఆర్డిఏకి సంబంధించి ఒక సెంటెన్స్ కరెక్ట్, అది వచ్చేసి 4th. టు రెగ్యులేట్, ప్రమోట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమా కంపెనీలను నియంత్రించడం, ప్రోత్సహించడం మరియు వృద్ధి చేయడం. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1995. ద వార్ దట్ వాజ్ నాట్ రిలేటెడ్ టు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1995. ద వార్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ విచ్ ఇస్ బాల్టిక్ వార్స్. జర్మనీ ఏకీకరణలో సంబంధం లేని యుద్ధం బాల్టిక్ యుద్ధాలు. నెక్స్ట్, సనెట్ సైన్ యొక్క కార్యాచరణ పథకాన్ని ఈ సిద్ధాంతాలపై ఆధారపడి రూపొందించబడింది. సెకండ్, డెమోక్రసీ, సోషలిజం అండ్ నేషనలిజం. సనెట్ సెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ వాజ్ బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ డెమోక్రసీ, సోషలిజం అండ్ నేషనలిజం. ప్రజాస్వామ్యం, సామ్యవాదం మరియు జాతీయవాదంపై ఆధారపడి ఉంది సనెట్ సెన్ యొక్క సిద్ధాంతం.
నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ అ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్య చరిత్రకు ఆధారం కానిది త్రిపీటకాస్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మౌర్యన్ ఎంపైర్. నెక్స్ట్, దిస్ ఇండికేట్స్ ద అడాప్షన్ ఆఫ్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ టు అటైన్ సాల్వేషన్. అద్వైత, మోక్ష ప్రాప్తిని పొందడానికి జ్ఞాన మార్గాన్ని సూచించు తత్వం అద్వైతం. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 కలిబంగాన్, బేక్డ్ బ్యాంగిల్స్, లోథల్ డాక్యార్డ్, చోయందారో బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ, మోయింజదారో గ్రేట్ బాత్. మోయింజదారో మహా స్నానవాటిక, కలిబంగాన్ కాల్చిన గాజులు, లోథల్ ఓడరేవు, చోయందారో పూసల తయారీ పరిశ్రమ. నెక్స్ట్, దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ టు బిల్డ్ ఏ న్యూ సొసైటీ బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ ఈక్వాలిటీ. సత్యశోధక్ సమాజ్, నూతన సమాజ ఏర్పాటు కొరకు సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా ఏర్పడిన సంస్థ సత్యశోధక సమాజం. ద ఉమెన్ దట్ డెవలప్డ్ ద ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకువచ్చిన ఉద్యమం గ్రీన్ పీస్ మూమెంట్, గ్రీన్ పీస్ ఉద్యమం. ద ఉమెన్ దట్ డెవలప్డ్ ద ఐడియా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ గ్రీన్ పీస్ మూమెంట్. సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తీసుకొచ్చిన ఉద్యమం గ్రీన్ పీస్ ఉద్యమం. ద ఎయిమ్ ఆఫ్ ఆత్మీయ సభ ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ టు సపోర్ట్ సింగిల్ డివైన్ వర్షిప్. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆత్మీయ సభ యొక్క లక్ష్యం ఏంటంటే ఏకేశ్వరోపాసన, దానిని సమర్థించడం. నెక్స్ట్, ద ప్రోగ్రామ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద 3rd day ఆఫ్ బోనాలు ఫెస్టివల్ విచ్ ఇస్ ఘటమ్స్. బోనాల పండుగ అయిన 3వ రోజు నిర్వహించే కార్యక్రమం ఘటాలు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ ద భోపాల్ గ్యాస్ డిజాస్టర్ విక్టిమ్స్. టు ప్రొవైడ్ అడిక్వేట్ కాంపెన్సేషన్ బేస్డ్ ఆన్ ద నేషనల్ స్టాండర్డ్స్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులు కోరుకుంటున్న ముఖ్యమైన కోరిక కానిది జాతీయ ప్రమాణాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం. నెక్స్ట్, ఏ 3-tier పంచాయతీరాజ్ సిస్టమ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఈస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆన్ 1st November 1959. 1st November 1959 3 పంచాయతీరాజ్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమల్లోకి వచ్చిందంటే November 1st, 1959. As per this article of the Indian Constitution, emergency can be imposed in the country. Article 352. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడుతుంది 352 ఆర్టికల్ ప్రకారం. ద బ్రిటిష్ వైస్రాయ్ హూ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్ లార్డ్ రిప్పన్. ఈ బ్రిటిష్ వైస్రాయ్ని స్థానిక సంస్థల పితామహుడిగా వర్ణిస్తారు విచ్ ఇస్ లార్డ్ రిప్పన్. ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద విజయనగర టెంపుల్ వాజ్ రంగ మండపం. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం రంగ మంటపాలు. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st April 2010. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీ యాక్ట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్నాడు ఇక్కడ. సో 1st April 2010. నెక్స్ట్, ద ఐడియా ఫార్మేషన్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్ వరల్డ్ పీస్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ దిస్ కాన్ఫరెన్స్. అట్లాంటిక్ చార్టర్ ప్రపంచ శాంతిని స్థాపించడానికి ఒక సమర్థవంతమైన అంతర్జాతీయ సంస్థను ఏర్పరచాలనే భావన దీని ద్వారా వ్యక్తమైంది. అట్లాంటిక్ చార్టర్ ప్రకారం వరల్డ్ పీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనే భావన వ్యక్తమైంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం అనేది 1st April 2010 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్. నెక్స్ట్, ద యాక్ట్ బిఫోర్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ ద లెజిస్లేచర్ ఈజ్ నోన్ యాజ్ అ బిల్. శాసనసభ ఆమోదం పొందకముందు చట్టం యాక్ట్గా ఈ విధంగా పిలుస్తారు, బిల్లు అని పిలుస్తారు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇక్కడ వచ్చేసి 4 బిఆర్ అంబేద్కర్ వర్క్ యాజ్ లీగల్ అడ్వైజర్ విచ్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి సరైనది కాని వాక్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ సలహాదారుగా వ్యవహరించారు, తప్పు స్టేట్మెంట్ ఇది. మిగతా 3 కరెక్ట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సలహా కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. క్యాబినెట్ మిషన్
సూచనల మేరకు 1946లో ఏర్పడింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షునిగా వ్యవహరించారు. నెక్స్ట్, ద వర్డ్ దూస్రా ఈజ్ అసోసియేటెడ్ విత్. దూస్రా అనే పదం ఈ క్రింది ఆటకు సంబంధించినది. క్రికెట్కి సంబంధించింది. నెక్స్ట్, ఇన్ ఫ్రాన్స్ ద పీరియడ్ ఫ్రమ్ 1793 to 1794 వాజ్ నోన్ యాజ్. ఫ్రాన్స్లో 1793 నుండి 1794 మధ్యకాలాన్ని ఈ విధంగా పిలుస్తారు. ద రెయిన్ ఆఫ్ టెర్రర్, బీతవాహ పాలన. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ మోడర్న్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్లో ఆధునిక పారిశ్రామికీకరణ చెందుటకు కారణం కానిది నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, ఓపియం వార్స్ టుక్ ప్లేస్ బిట్వీన్ దీస్ కంట్రీస్. నల్లమందు యుద్ధాలు ఈ దేశాల మధ్య జరిగాయి. చైనా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగాయి. ఓపియం వార్స్. ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వేర్. ఫ్రెంచ్ విప్లవం యొక్క ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫార్మ్డ్ యాజ్ పర్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 వర్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు, 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఈ క్రింది వాటిలో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి సరైన వాక్యం కానిది. 2 విచ్ ఇస్ జపాన్స్ అటాక్ ఆన్ పెర్ల్ హార్బర్. పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. మిగతా 3 కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వరల్డ్ వార్. సింకింగ్ ఆఫ్ అమెరికన్ షిప్ లుస్తియానా బై జర్మన్ ట్రూప్స్. రష్యన్ మేడ్ ట్రీటీ విత్ జర్మనీ ఇన్ 1917. అసాసినేషన్ ఆఫ్ ఆస్ట్రియన్ ప్రిన్స్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్. జర్మనీ సైన్యాలు అమెరికన్ నౌక లుస్టానియాను ముంచడం. రష్యా 1917లో జర్మనీతో సంధి చేసుకోవడం. ఆస్ట్రేలియా రాకుమారుడు ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య జరగడం. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. పెద్ద మనుషుల ఒప్పందంలో లేని అంశం, లేనిది అడిగాడు ఇక్కడ. 1 లేదు, మిగతా 3 ఉన్నాయి. 1 లేదు, మిగతా 3 ఉన్నాయి. విచ్ ఇస్ టు కంటిన్యూ ద ముల్కీ రూల్స్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్, ప్రయారిటీ ఇస్ టు బి గివెన్ టు లోకల్ క్యాండిడేట్స్. ముల్కీ నియమాలను కొనసాగించడం, తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం, స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వడం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి. ఈ క్రింది వాటిలో గోదావరి నది ఉపనది కానిది. ఉపనది కానిది అడిగాడు. 3 and 4 రెండు కూడా ఉపనది కావు. ఆకేరు మరియు డిండి ఈ 2 ఉపనదులు. శబరి అండ్ మానేరు ఈ 2 కావు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ సాయిల్ ఎరోజన్. 3 ఈ క్రింది వాటిలో మృత్తిక క్రమక్షయం కారణం కానిది. కొండవాలుకు అడ్డంగా దున్నడం, ప్లఫింగ్ అక్రాస్ ద మౌంటైన్ స్లోప్. నెక్స్ట్, ద పారామీటర్ యూజ్డ్ ఫర్ ద క్లాస్ 1 సిటీ ఈజ్. క్లాస్ 1 నగరాలకు ఉపయోగించిన ప్రామాణికం ఏది? ద సిటీ విత్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh to 10 lakhs. 1 లక్ష నుండి 10 లక్షల జనాభా కలిగి ఉన్న నగరం. ద లోకల్ విండ్ బ్లోయింగ్ ఓవర్ ద నదరన్ స్లోప్స్ ఆఫ్ ద ఎల్ప్స్ మౌంటైన్ ఈజ్. ఆల్ప్స్ పర్వతాల ఉత్తర వాళ్ళు మీదుగా వీచే స్థానిక పవనం ఏది? విచ్ ఇస్ ఫోన్. ఎల్ప్స్ మౌంటైన్ పై వీచే గాళ్ళు ఫాయిన్ అంటారు, లోకల్ విండ్స్. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ కరెంట్ ఈజ్ లాబ్రడార్ కరెంట్. ఎగ్జాంపుల్ ఆఫ్ కోల్డ్ కరెంట్ లాబ్రడార్ కరెంట్. శీతల ప్రవాహానికి ఉదాహరణ లాబ్రడార్ ప్రవాహం. ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆర్ నోన్ యాజ్ వెల్డ్లు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షిణాఫ్రికాలో ఈ పేరుతో పిలుస్తారు, వెల్డ్లు. డ్రాట్ అక్కర్స్
when the rainfall is 11 to 25% lower than the normal rainfall is known as వరపాతం సాధారణ వర్షపాతం కంటే 11 నుండి 25% తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే కరువును ఈ విధంగా పిలుస్తారు. సాధారణ కరువు, కామన్ డ్రాట్. నెక్స్ట్ నెక్స్ట్ 137. The 8-degree channel, 8-degree north latitude is located between these islands. 8-degree channel ఈ దీవుల మధ్య ఉంది, విచ్ ఇస్ మినికాయ్ అండ్ మాల్దీవ్ ఐలాండ్స్. మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య ఉన్నది 8-degree నార్త్ లాటిట్యూడ్ ఛానల్, మినికాయ్ మరియు మాల్దీవ్ ఐలాండ్స్. దీస్ మౌంటైన్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద ఈస్టర్న్ బార్డర్ ఆఫ్ యూరప్. ఉరాల్ మౌంటైన్స్, యూరప్కు తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలు యురాల్ పర్వతాలు. నెక్స్ట్ ఇక్కడతో సోషల్ కంటెంట్ బిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ మెథడాలజీ బిట్స్ చూద్దాం. సోషల్ స్టడీస్ టీచర్ టేకెన్ స్టూడెంట్స్ టు రామప్ప అండ్ 1000 Pillar temples యాజ్ ఎ ఫీల్డ్ ట్రిప్. విత్ దిస్ స్ట్రాటజీ వీ కెన్ క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ దెమ్ ద ఫాలోయింగ్ రిసోర్సెస్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయము మరియు 1000 స్తంభాల గుడికి విద్యార్థులను తీసుకువెళ్ళుటకు ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తి కలిగించవచ్చు. చారిత్రక వనరుల పట్ల, రిసోర్సెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది కానిది అడిగాడు. 2 కాదు, ఇది కాదు. ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు, ఇది కాదు. ఎయిమ్స్ ఆర్ ద స్టెప్స్ టు రిజాల్వ్ ఆబ్జెక్టివ్స్, విచ్ ఇస్ నాట్. నెక్స్ట్ బోధనా పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఈ వ్యూహం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మైండ్ మ్యాపింగ్, మేధోమథనం, బ్రెయిన్ స్టార్మింగ్. The following strategy will be more helpful to the teacher to know the student's knowledge about the lesson in the introductory phase of teaching, which is mind mapping. Next, భారతదేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలోని వివిధ సంఘటనలను అను విషయాలను బోధించుటకు ఈ క్రింది చారిత్రక బోధనా పద్ధతి టీచర్కు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత సంఘటన పద్ధతి, anecdotal method. To teach the concepts like role of Gandhiji in the acquisition of independence to India, తర్వాత different incidents in his life through anecdotes. Anecdote అంటే కథ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ABCD. యూటిలిటీ, ఇంటర్ప్రిటబిలిటీ, రిలయబిలిటీ అండ్ వ్యాలిడిటీ. ఉపయోగితం, వ్యాఖ్యాన సౌలభ్యం, విశ్వసనీయత, సప్రమాణాలు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు ఈ బోధనా పద్ధతి అనువైనది. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ more appropriate to follow the inductive, deductive, analytic and synthetic approaches in social studies teaching. Next, in 5E learning model, the steps to be arranged in the following order for proper constructive learning. నిర్మాణాత్మక అభ్యసనము సరిగ్గా జరుగుటకు 5E అభ్యసన నమూనాలోని సోపానాలను ఈ క్రింది వరుస క్రమంలో పొందుపరచాలి. 3. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేషన్. నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విసరణ, మూల్యాంకనము. At present in social studies, at secondary level, to assess the learning outcomes among students in formative assessment, top priority is given to the following academic standard. Reflection on contemporary issues and questioning. ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలో నిర్మాణాత్మక ముదింపులో పిల్లల అభ్యసన ఫలితాలను ముదింపు చేయుటకు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించుట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ టు సోషల్ సైన్స్. కింది వాక్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్,
లేస్ ప్లాట్ఫామ్ ఫర్ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్, తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది. ఇది కాదు. మిగతా 3 అయినవి. దే ఆర్ అప్రాప్రియేట్ ఫర్ సోషల్ సైన్స్. నెక్స్ట్, ద ప్రెజెంట్ క్లాస్ 8 సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈస్ డెవలప్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అప్రోచ్. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం ఈ క్రింది ఉపగమనకు ఆధారంగా రూపొందించబడింది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, సమ్మిళిత ఉపగమము. ద మేజర్ వర్క్ ఆఫ్ మ్యాక్స్ వెబర్ వాజ్ ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. మ్యాక్స్ వెబర్ యొక్క ప్రధాన రచన ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ఇన్ విచ్ చాప్టర్ అండ్ సెక్షన్ ఆఫ్ ద RTE Act 2009 is mentioned about to complete the curriculum within the specified time. RTE 2000 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టంలోని ఈ చాప్టర్లోని ఏ సెక్షన్లో నిర్దేశిత సమయంలో మొత్తము విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడింది. చాప్టర్ 4 సెక్షన్ 24, 4th చాప్టర్ సెక్షన్ 24లో. ఓకే, ఇక్కడతో పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.